నియోజకవర్గ ప్రజా ప్రభంజనం స్వచ్ఛందంగా కథలు వచ్చింది, కథం తొక్కింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించడానికి ఈరోజు పామరు ప్రజలందరూ కూడా పోటెత్తారు. కుమార్ రాజా అనే నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వరల కుమార్ రాజా అనే నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన అశేష జనవాహినికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంకా పట్టుదల పెరిగింది. వారి ప్రేమ అభిమానం చూసిన తర్వాత నాలో ఇంకా సంకల్పం, ఆశయం, నా కర్తవ్యం, నా బాధ్యత ఇంకా దృఢమైన నిశ్చయంతో నేనున్నా. కష్టపడి పనిచేయడానికి ముందుకు వస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా వారికి పామరులో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి ఎంత ప్రేమ అభిమానం ఉందో స్వచ్ఛందంగా కథలు వచ్చిన విధానమే దానికి అర్థం పడుతుంది. ఈరోజు ఒక పక్క ధనదాహంతో, డబ్బు మదంతో, అధికార మదంతో, పోలీసు జులుంతో విర్రవీగుతున్న ఈ నియంత పాలకులకి బుద్ధి చెప్పడానికి, చర్మగీతం పాడటానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం, చంద్రబాబు గారి వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది, చంద్రబాబు గారు వస్తేనే ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆయన వస్తేనే గాడిలో పెట్టగలరు అనే ఈ నినాదంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జతకట్టారు. బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ మద్దతు పైనుంచి ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకుంటే పామరులో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరవేయటానికి ప్రజలందరూ కూడా చైతన్యవంతులే ఉన్నారు. సమిష్టిగా కృషి చేసి ఐకమత్యంగా ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.